హలో అండి. స్టూడెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియో అయితే నేను కొత్తగా ట్రై చేయబోతున్నాము. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి సోర్స్ టేస్టీ ట్రేడ్కి సంబంధించింది. సో దీన్ని మనం డైరెక్ట్గా స్క్రీన్ పైన నేను ప్లేస్ చేయలేను. 9 సెకండ్స్కి మించి దాన్ని మనం ప్లేస్ చేయకూడదు అనమాట. అది యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వేరే వాళ్ళ కంటెంట్ని కాపీ కొట్టినట్లు అవుతుంది. వాళ్ళు మన పైన స్ట్రైక్ వేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో నేను క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నాను. సో 9 సెకండ్స్ మించి ప్లే అవ్వదు. సో ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే చూడండి. ఈరోజు మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, రోలింగ్ అనమాట. స్ట్రాడిల్కి సంబంధించి రోలింగ్ ఇది ఒక అడ్జస్ట్మెంట్ టెక్నిక్ అని చెప్పచ్చు. మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఛానల్లోనే నేను 2 టాపిక్స్ చెప్పాను అడ్జస్ట్మెంట్స్లో. ఒకటి వచ్చేసి స్ట్రాడిల్కి సంబంధించి చెప్తున్నాను నేను. ఒకటి ఇన్వర్స్ మెథడ్, రెండోది వచ్చేసి అడిషనల్గా స్ట్రాడిల్ని ఓపెన్ చేయడం అనమాట. మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు అడిషనల్గా స్ట్రాడిల్ని ఓపెన్ చేయొచ్చు. లేదు మీ దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉంది అనుకుంటే మీరు ఇన్వర్స్ చేయొచ్చు. అంటే ఉన్న క్యాపిటల్లోనే అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే దాన్ని ఇన్వర్స్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మూడో మెథడ్ చెప్తున్నాను. ఇది రోల్ అవుట్ అండ్ అప్ అండ్ డౌన్ అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, రోల్ అవుట్ అండ్ అప్ అండ్ డౌన్ అనమాట. పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నాను, ఇండెక్స్లో మాత్రమే ఈ స్ట్రాడిల్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. స్టాక్స్లో అయితే యూజ్ చేయకండి. ఇప్పుడు చెప్తున్న ఈ అడ్జస్ట్మెంట్ మెథడ్ వచ్చేసి మనకు ఎవరైతే స్వింగ్ పొజిషనల్స్ తీసుకుంటూ ఉంటారో ఇవి స్ట్రాడిల్స్ని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా స్వింగ్ పొజిషన్స్ చేస్తున్నప్పుడు నిఫ్టీలో స్ట్రాడిల్ని ఈ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ టెక్నిక్లో ఏంటంటే మార్కెట్ ఎటు మూవ్ అవుతుంటే మన స్ట్రాడిల్ని అటువైపు మూవ్ చేసే విధానం అనమాట. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్. సో కొంత కేర్ఫుల్గా వినడానికి ట్రై చేయండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దాన్ని ఇంకా మర్చిపోండి. నా వాయిస్ పైనే మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని టెక్నికల్గా మాటల ద్వారా మాత్రమే చెప్పుకోగలం, కానీ దీన్ని చార్ట్ పైన ఇలా 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 అని అయితే చెప్పలేము. ఇది కోర్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఫోకస్ అంతా నేను చెప్తున్న దానిపైన అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఈ వీడియో కొంత లెంత్ కూడా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. టెక్నికల్ టర్మ్స్ ఎక్కువగా కూడా వాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇది చాలా అడ్వాన్స్డ్ టాపిక్. మీకు తెలుసు స్ట్రాడిల్ అనేది ఎంత అడ్వాన్స్డ్ టాపిక్. ఆప్షన్ సెల్లర్స్కి స్ట్రాడిల్కి మించిన స్ట్రాటజీ అనేది ఇంకోటి ఉండదు. హై రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీ ఆప్షన్స్కి సంబంధించి ఇదే టాప్ అనమాట. కాబట్టి కొంత కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. నేను కొంత ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను. ఓకేనా. రైట్ డన్. సో మీరు ఒక స్ట్రాడిల్ని క్రియేట్ చేశారు. అది వచ్చేసి జూన్ మంత్కి సంబంధించిన ఒక స్ట్రాడిల్. నిఫ్టీలో మీరు ఈ స్ట్రాడిల్ని అయితే క్రియేట్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీలో మీరు జూన్ మంత్కి సంబంధించిన ఒక స్ట్రాడిల్ని క్రియేట్ చేశారు. ఏ స్ట్రైక్ ప్రైస్ ఉండే స్ట్రాడిల్ని మీరు క్రియేట్ చేశారు? 17,000 స్ట్రైక్ ప్రైస్ ఉండే స్ట్రాడిల్ని క్రియేట్ చేశారు. 17,000 కాల్ని సెల్ చేశారు, 17,000 పుట్ని సెల్ చేశారు. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. సో ఇలా సెల్ చేసిన దానికి కాను మీరు ఎంత కలెక్ట్ చేశారు? మీరు కలెక్ట్ చేసింది వచ్చేసి 500 పాయింట్స్ని కలెక్ట్ చేశారు. సో 500 పాయింట్స్ మీరు కలెక్ట్ చేశారు కాబట్టి మీ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఎలా వస్తాయో మీకు తెలిసే ఉంటుంది. సో ఇది బేసిక్స్ అయితే కాదు, కొంత అడ్వాన్స్డే కాబట్టి ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ ఉంటేనే వీడియోని ఇంకా ఫర్దర్గా చూడండి. మీ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వచ్చేసి సో మీ స్ట్రైక్ ప్రైస్కి యాడ్ చేస్తే మీకు టాప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. అంటే మీరు నెట్ ఎంత కలెక్ట్ చేశారు? ఇక్కడ 500 కలెక్ట్ చేశారు. ఓకే. సో 17,000కి 500 కలెక్ట్ చేస్తే మనకు టాప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. సో 17,500 అనేది మనకు టాప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 17,000లోంచి మనం అదే 500ని తీసేస్తే మనకు బాటమ్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దాకా మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు మన టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? యాక్చువల్గా ఇది అప్లై చేస్తున్నప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది మన టార్గెట్ వచ్చేసి మన నెట్ క్రెడిట్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 25% మాత్రమే మనం స్ట్రాడిల్లో టార్గెట్ కింద కన్సిడర్ చేస్తాము. ఇది స్వింగ్కి చెప్తున్నాను నేను. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకు 500లో 25% అంటే ఎంత? 125 పాయింట్స్. అంటే మనం 500 స్ట్రాడిల్ని సెల్ చేసాము, 500 స్ట్రాడిల్ని సెల్ చేసాము. అది 125 పాయింట్స్ డికే అయితే మనము ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా. సో ఇక్కడ వరకు మనము ట్రేడ్ని ఎస్టాబ్లిష్ అయితే చేసేసాము. ట్రేడ్ని ఎస్టాబ్లిష్ చేసేసిన తర్వాత మనకి మన ట్రేడ్ అనేది మన వైపు రాలేదు, మనకు అగైనెస్ట్గా వెళ్ళింది. అప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ మ్యాటర్. మనం అనుకున్న వైపే జరిగితే మనకు 125 పాయింట్స్ 500లోంచి 125 పాయింట్స్ డికే అవుతూనే మనం ఎగ్జిట్ అయిపోయి ఉంటాం. సో ఇక్కడ మనం అనుకున్నట్లు జరగలేదు. 500లో మనం సెల్ చేసిన స్ట్రాడిల్ మార్కెట్ అనేది ఒకవైపు మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 17,000లో మనం స్ట్రాడిల్ చేసాము, కానీ మార్కెట్ అనేది టూ బుల్లిష్గా 17,600 వరకు వెళ్ళిపోయింది. మన బ్రేక్ ఈవెన్ వచ్చేసి 17,500 అనమాట.
ఓకేనా. సో ఇప్పుడు 17,600కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన స్ట్రాడిల్కి సంబంధించి మనకు లాస్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మనం సెల్ చేసింది 17,000 స్ట్రాడిల్ కాబట్టి దాన్ని మనం 500కి సెల్ చేసాము. మార్కెట్ అనేది చాలా బులిష్గా మూవ్ అవ్వడం కారణంగా మనకు 500లో సెల్ చేసిన స్ట్రాడిల్ కాస్త 600లో కనిపిస్తుంది. అంటే మనకు 100 పాయింట్స్ లాస్లో కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 500కి సెల్ చేసాము, ప్రజెంట్ అది 600లో ట్రేడ్ అవుతుంది. కంబైన్ స్ట్రాటజీగా ఆలోచించండి ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో 600లో, సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది చూడండి, 500 మైనస్, ఓకేనా, 600. సో 500లో మనం సెల్ చేసాం స్ట్రాడిల్ని, 600లో మనం బై చేయాల్సిన పరిస్థితి, జూన్ మంత్కి సంబంధించిన స్ట్రాడిల్ని, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 600కి బై చేస్తాం. సో మనకు నెట్ ఎంత లాస్ వస్తుంది, మనకు 100 రూపీస్ లాస్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మన స్ట్రాడిల్ని ఎగ్జాక్ట్గా 17,000 స్ట్రాడిల్ని ఈ మంత్ అంటే జూన్లో మనం ఎగ్జాక్ట్గా మనం డిప్లాయ్ చేసాము. జూన్ మంత్లో క్లోజ్ చేసి జూలై మంత్కి వెళ్ళి ఎగ్జాక్ట్గా 17,000నే మీరు మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి. సో అక్కడ ఓపెన్ చేస్తున్నప్పుడు మనం ఏ సిచ్యువేషన్స్ని మనం ఫాలో అవ్వాలి, అలా అక్కడ కండిషన్స్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడతాను. అదే కీ అన్నమాట ఇక్కడ. సో మీరు ఇక్కడ 17,000 స్ట్రాడిల్ని ఎగ్జాక్ట్గా జూన్ మంత్లో క్లోజ్ చేసి ఎగ్జాక్ట్గా మీరు జూలైలో ఓపెన్ చేశారనుకోండి, మీకు కొంత క్రెడిట్ అయితే వస్తుంది. కాకపోతే అక్కడ ఎంత క్రెడిట్ వస్తుంది అనేది మీరు చూడాలి. సో మీరు ఇక్కడ జూన్ మంత్లో మీరు 500కి ఒక స్ట్రాడిల్ని సెల్ చేశారు, అక్కడ 500 పాయింట్స్ మీరు క్రెడిట్ని సంపాదించారు. సో దాన్ని మీరు 600లో క్లోజ్ చేశారు. నెక్స్ట్ మంత్లో మీరు ఓపెన్ చేస్తున్న స్ట్రాడిల్ ఏదైతే ఉందో అది 600 కంటే ఖచ్చితంగా అబోనే ఉండాలి, ఓకేనా, లేదా 600కి ఈక్వల్ ఉండాలి. 600 కంటే తక్కువ ఉన్నట్లయితే మీ ఇనిషియల్ క్రెడిట్లో నుంచి ఎంత తక్కువ అమౌంట్ అయితే ఉందో అది మీకు డెబిట్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడే ఇదే లాజిక్, ఇది చాలామంది చెప్పరు, ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత క్లోజ్ చేశారు, 500కి సెల్ చేశారు, 600కి క్లోజ్ చేశారు. సో నెక్స్ట్ ఓపెన్ చేసే స్ట్రాడిల్ ఖచ్చితంగా 600 కంటే అబోవ్ ఉండాలి. 600 కంటే అబోవ్ ఎంత అబోవ్ ఉంటుంది, 650 కనుక మీరు నెక్స్ట్ స్ట్రాడిల్ని సెల్ చేస్తున్నారంటే మీరు ఆ 15 తీసుకొని వచ్చి ఈ 500కి యాడ్ చేయాలి. సో 550 అవుతుంది అనమాట అది. సో మీ నెట్ క్రెడిట్ అనేది 550 అవుతుంది. సో మీ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కూడా 50 పాయింట్స్ పెరుగుతుంది అనమాట నెక్స్ట్ ఎక్స్పైరీలో. సో లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. జూన్లో క్లోజ్ చేస్తున్నాం, జూలైలో ఓపెన్ చేస్తున్నాం సేమ్ స్ట్రాడిల్ని. సో అక్కడ మనం 600కి క్లోజ్ చేసేసాం, ఇక్కడ మనం 650లో ఓపెన్ చేస్తున్నాం జూలైలో సేమ్ 17,000 స్ట్రాడిల్ని. ఇక్కడ మనకు 50 పాయింట్స్ అడిషనల్గా క్రెడిట్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం టైంని ఎక్స్టెండ్ చేసాము. సో మార్కెట్ అనేది మళ్ళీ మన రేంజ్లోకే కనుక వచ్చినట్లయితే మనం ప్రాఫిట్లో అయితే మనం క్లోజ్ చేస్తాం. మన ప్రాఫిట్ టార్గెట్ ఎంత, 125 పాయింట్స్ వస్తే మనం మన యొక్క టార్గెట్ అచీవ్ అయినట్లు మనం క్లోజ్ చేసేస్తాం అనమాట. సో ఇది సాధారణంగా జరిగే రోలింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇక్కడ మనకు ఇమేజ్లో కనిపిస్తున్నది కొంత అడ్వాన్స్డ్. అదేంటంటే, సో ఈ ఎక్స్పైరీలో ఏదైతే స్ట్రాడిల్ ఉందో ఆ స్ట్రాడిల్ని మార్కెట్ ఏ డైరెక్షన్లో ఈ మంత్ మూవ్ అయిందో ఆ మంత్కి మూవ్ చేస్తూ మన స్ట్రాడిల్ని డౌన్ చేయడం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 17,000 స్ట్రాడిల్ని 500లో సెల్ చేసాము, 600లో క్లోజ్ చేసాము. సో ఇక్కడ మనకు లాస్ అనేది 100 పాయింట్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం క్లోజ్ చేసింది ఎంతలో, 600లో. సో నేను నెక్స్ట్ ఎక్స్పైరీ అంటే జూలైకి వెళ్ళి నాకు 17,500లో ఉండే స్ట్రాడిల్ని సెల్ చేస్తాను. ఇక్కడ 17,500లో ఉండే స్ట్రాడిల్ని ఎంతకి సెల్ చేయాలి? సో నేను అక్కడ క్లోజ్ చేసిన పాయింట్ అనేది ఎంత, నాకు 600 కాబట్టి నేను ఖచ్చితంగా 17,500లో ఉండే స్ట్రాడిల్ని నేను 600 పాయింట్స్ కన్నా సెల్ చేయాలి, లేదా 600 కంటే అబోవ్ ఉండే పాయింట్స్ కైనా సెల్ చేయాలి. కానీ ఇది సాధ్యమా అంటే ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ని మూవ్ చేసాం కాబట్టి సో మనకు అంత క్రెడిట్ అయితే రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకటే మార్గం, డెబిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను 500కి సెల్ చేశాను, 600లో క్లోజ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ నేను మూవ్ అయ్యాను, జూలై ఎక్స్పైరీకి వచ్చాను, 17,500ని నేను స్ట్రాడిల్ని సెల్ చేస్తున్నాను. ఆ సెల్ చేస్తున్న స్ట్రాడిల్ని నేను వచ్చేసి 500 పాయింట్స్కి సెల్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ నాకు 100 పాయింట్స్ డెబిట్ అవుతుంది. ఓకేనా, ఓకే, నో ప్రాబ్లం, 100 పాయింట్స్ డెబిట్ అవుతుంది. సో నేను సెల్లింగ్ అయితే చేసేసాను. 17,500 స్ట్రాడిల్ని జూలై మంత్లో నేను సెల్లింగ్ చేసేసాను. సో నాకు ఇక్కడ 500 పాయింట్సే వచ్చాయన్నమాట. ఓకేనా, సో నా యొక్క
నెట్ డెబిట్ ఎంత అయింది ఇక్కడ. సో నేను 600 అక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ 500లో న్యూ పొజిషన్ ఓపెన్ చేశాను. నా యొక్క లాస్ డిఫరెన్స్ వచ్చేసి 100 పాయింట్స్. ఓకేనా. సో ఈ 100 పాయింట్స్ని మైండ్లో పెట్టుకోండి. సో మీకు ఇనిషియల్గా మీకు వచ్చిన క్రెడిట్ ఎంత అనే దాన్ని ఒకసారి రివైండ్ చేసుకోండి. మనం ఇనిషియల్గా స్టార్టింగ్ జూన్లో మనం అప్లై చేస్తున్నప్పుడు మనకు వచ్చిన క్రెడిట్ వచ్చేసి 500 పాయింట్స్. ఓకేనా. సో ఈ 500లో నుంచి ఈ 100ని తీసేయండి. సో తీసేస్తే మనకు 400 వస్తుంది. సో ఇప్పుడు మన యొక్క నెట్ క్రెడిట్ వచ్చేసి 400 పాయింట్స్ మాత్రమే. టెక్నికల్గా మనకు 400 పాయింట్స్ మాత్రమే. మనకు అక్కడ స్క్రీన్ పైన వచ్చేసి మనకు ఈ కొత్తగా ఏ పొజిషన్ అయితే ఓపెన్ చేసామో ఆ పొజిషన్కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి, కానీ మన మైండ్లో పాత ట్రేడ్ నుంచి ఈ ట్రేడ్కి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఇది ఒక సైకిల్ లాంటి ప్రాసెస్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కసారి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి జూలై ఎక్స్పైరీలో ఉంది, 17,500 ఉంది. 17,500 ప్లస్ 400ని యాడ్ చేస్తే మనకు టాప్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 17,900 ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది గేమ్ మారింది. సో మీరు ఆలోచించండి, 17,000 స్ట్రాడల్ని సెల్ చేస్తున్నప్పుడు మీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత, 17,500. సో ఇప్పుడు మనం మూవ్ చేసాం మార్కెట్ టాప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి టాప్ సైడ్కి మనం స్ట్రాడల్ని మూవ్ చేసాం, 100 పాయింట్స్ డెబిట్ తీసుకున్నాం. సో డెబిట్ తీసుకున్నా సరే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఎక్కడ ఉందంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ అనేది 17,600లో ట్రేడ్ అవుతుంది, మన దగ్గర 17,500 స్ట్రాడిల్ ఉంది. మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ టాప్ సైడ్ ఇంకా మనకు 300 పాయింట్స్ టాప్ సైడ్ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం 100 పాయింట్స్ డెబిట్, 100 పాయింట్స్ పోగొట్టుకున్నా సరే మనకు 300 పాయింట్స్ విడ్త్ అనే దాన్ని టాప్ సైడ్ మనం తీసుకున్నాం. సో దీన్నే అడ్వాన్స్డ్ టాపిక్, ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకు అదే వాళ్ళు ఇక్కడ విల్ రెడ్యూస్ క్రెడిట్ బట్ ఆల్సో రెడ్యూస్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనే దానికి మీనింగ్ అదే అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మూవ్ చేసిన తర్వాత మన యొక్క టార్గెట్ అనేది ఎంత అవ్వాలి. సో ఈ ఇప్పుడు ఇలా మూవ్ చేసేసాము, మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని కూడా టాప్ సైడ్కి మనం కొంత మూవ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ పెరిగాయి. సో ఇప్పుడు మన టార్గెట్ అనేది కూడా ఇనిషియల్గా మనం ఏ టార్గెట్ని అయితే పెట్టుకున్నామో అదే టార్గెటే ఇక్కడ ఉండాలి. సో 125 పాయింట్స్ మాత్రమే మనకి ఇక్కడ టార్గెట్ ఉండాలి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే 125 పాయింట్స్ డెకే అవుతూనే మనం ఎగ్జిట్ అవ్వాలి. కాకపోతే మనకు ఆల్రెడీ 100 పాయింట్స్ లాస్లో ఉన్నాం. సో 100 పాయింట్స్ లాస్ ప్లస్ ఈ 25 పాయింట్స్. సో మనకు నెట్గా మనకు వచ్చేసి ఈ విధంగా ఫాలో అయిన దానికి గాను 25 పాయింట్స్ మాత్రమే వస్తాయి. కాకపోతే మనం లూజర్గా అయితే ట్రేడ్ని క్లోజ్ చేయం. 25 పాయింట్స్తో మనం ట్రేడ్ని అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట ప్రాఫిట్లో. ఓకేనా. అయితే మనం ఇలా రోలింగ్ దాకా వచ్చాము అని అనిపిస్తుందో, సో ఇలా రోలింగ్ దాకా వచ్చామంటే మన ట్రేడ్ ఫెయిల్ అయిందని అర్థం. సో మన ట్రేడ్ ఫెయిల్ అయినప్పుడు మనం దాంట్లోంచి స్మాల్ విన్నర్గా అంటే చిన్నపాటి అమౌంట్తో విన్ అయ్యి ఎగ్జిట్ అయిపోవడం అన్నా చేయాలి, లేదా కాస్ట్ అన్న ఎగ్జిట్ అయిపోవాలి, లేదా ది వర్స్ట్ కేస్ అంటే చిన్న లాస్తో బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. సో రోలింగ్ దాకా వచ్చాము అంటే సో మనం అక్కడ మళ్ళీ ది బెస్ట్ ప్రాఫిట్స్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలా చేయడం, ఈ టెక్నిక్ ద్వారా మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి. మన క్రెడిట్ కొంత తగ్గినా సరే మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి. మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇంప్రూవ్ అవ్వడం కారణంగా మన ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో అది ఈ యొక్క మెయిన్ ఈ టాపిక్ అనమాట. ఓకేనా. సో అర్థమైందా. ఇలా మనం 2 టైమ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో జూన్ నుంచి జూలైకి వచ్చాం. జూలైలో కూడా మన పాసిబిలిటీ తక్కువ ఉందంటే జూలై నుంచి మనం ఆగస్ట్ వరకు రావచ్చు. అంతకంటే ఎక్కువ సైకిల్స్ అయితే మనం వెళ్ళలేము. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. సో టార్గెట్ అనేది మనం రోల్ చేసినప్పుడు డెబిట్ అయితే మన టార్గెట్ తగ్గిపోతుంది, మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గిపోతుంది. రోల్ చేస్తున్నప్పుడు మనకు కొంత క్రెడిట్ అయితే మన టార్గెట్ అనేది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ డెవలప్ అవుతాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్స్ మార్కెట్ ఏ వైపు వెళ్తుందో ఆ వైపు మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని అయితే మూవ్ చేస్తాం. ఓకేనా. సో ఇంకొక థింగ్ ఏంటంటే అందరూ లైవ్లో చెప్తుండే అంటున్నారు. సో లైవ్లో చెప్పడానికి ఇది అంత ఈజీ టాపిక్ అయితే కాదు. ఒక నెల ముందు స్ట్రాటజీని అప్లై చేసి ఆ స్ట్రాటజీ బ్రేక్ ఈవెన్ పాయింట్ రీచ్ అయ్యి ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ని రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి వెళ్ళడం, ఇది చాలా చెప్పడానికి చాలా క్రిటికల్గా ఉంటుంది. వీలైతే నేను లైవ్ చార్ట్స్, ఆడియో చార్ట్స్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ టాపిక్ని అయితే మీరు 1-2 సార్లు పేపర్ పైన రాసుకొని కొంత నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది డెఫినెట్లీ మీ ట్రేడింగ్ కెరియర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. రోలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు అర్థమవుతుంది. రోలింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట అడ్జస్ట్మెంట్స్లో. సో కొంత టఫ్ టాపిక్ అయినా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.